ఏం తినకుండా, ఇడ్లీ దోశలు తినకుండా ఈ సద్దన్నం తినండి. నేను చెప్పే టెక్నిక్లో మీరు చేసుకోండి. ఈవినింగ్ 4కి అన్నం వండేసేసేయండి. అన్నంలో పాలు పోసేసేయండి, ఒక 1/2 లీటరు. కాస్త ఎక్కువ పెరిగేసి తోడు పెట్టేసేయండి. ఆ ఉదయానికి 8కి పెరుగన్నం తోడుకుని బాగా లైట్గా పులుసు ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి. అంటే ఈవినింగ్ తోడు పెట్టినందువల్ల గ్యాప్ ఎక్కువ ఉంది కదా, పులుస్తుంది. ఈ పుల్ల పెరుగన్నం సద్దన్నంలోనే అందులో కాస్త మీరు ఇంత జీలకర్ర, కాస్త ఇంత ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ 2 చిన్న ముక్కలు కోసం అట్లాంటి కొంచెం కలుపుకొని సద్దన్నంలాగా అట్లా తినేసేసేయండి. ఈ మంచి బ్యాక్టీరియాలు, ఎసిడోఫిలస్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాలు పెరిగి ఈ అల్సరేటివ్ క్వాలిటీ సమస్యలుండి, మలం ప్రేగులో పుళ్ళుండి మనకి బ్లడ్ పడే వాళ్ళకి బ్లడ్ తగ్గుతుంది, మోషన్స్ కూడా తగ్గుతాయండి దీనివల్ల. ఎందుకంటే ఈ వైట్ రైస్లో